నమస్కారం ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ ఎంత క్రైసిస్లో ఉంది అని చెప్పడానికి తరచుగా జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్స్, ఫేర్స్ దానికి నిదర్శనం. గత 4-5 ఏళ్లుగా అంటే ఈ హై రైజెస్ ట్రెండ్ స్టార్ట్ అయినాక మొత్తము ఫ్లాట్స్ బుక్ అయిపోయినాయి. 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇప్పుడు ఓన్లీ రీసేల్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని నానా కథలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చినాయి. అంటే గత 7 ఏళ్లుగా వాళ్ళు సమీకరించిన భూములు, వాళ్ళు సమీకరించిన విధానం చూస్తే జిగుత్స కలుగుతుంది. అంటే ఒక ఏరియాలో డెవలప్మెంట్కి ఏమాత్రం ఆస్కారం లేని ఏరియాలో మనం ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చూస్తే మూకుమ్మడిగా రింగ్ అయి ప్రభుత్వ పెద్దలతో కలిసి చాలా భూములు ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా, అంటే ఎవరికి ఊహకు అందని ప్లేసెస్లో అడ్వాన్స్గా, అంటే గత ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 ఎకరాలు సేకరించి అతి తక్కువ ధరలో సేకరించి దాన్ని ప్లాన్డ్గా కేటీఆర్తో కుమ్మక్కై వాళ్ళు ఎక్కడ రోడ్డు వేయమంటే అక్కడ వేయించుకొని ఆ ల్యాండ్ కాస్ట్ ప్రస్తుత ధరల్లో ఎస్కలేట్ చేసి కన్స్ట్రక్షన్ కాస్ట్ని 3 పెంచి ఆర్టిఫిషియల్గా ఇన్ఫ్లేట్ చేసి నోటికొచ్చిన ధరలు, అంటే ఇయర్ 2022 నుంచి ఇయర్ 2023 వరకు పలికించి జనాలకు హైఫై లివింగ్, హై రైజెస్లో బ్రతకటం నేర్చుకోండి అని గుణపాఠాలు చెప్పి స్పెషల్ క్లాసెస్ తీసుకొని మీరు హై ఎండ్ లైఫ్ లీడ్ చేయాలి అంటే పైకి మీరు ఫ్లాట్స్ తీసుకోవాలి. ఎంత పైన ఫ్లాట్ తీసుకుంటే అంత మీ స్టాండర్డు, హోదా పెరుగుతుందని చదువుకున్న చవటలకు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ చవటలకు ఈ ఫ్లాట్స్ అమ్మడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ చవటలకు, హై ఎండ్ లివింగ్కు ఆశపడ్డ వెధవలకు ఫ్లాట్ ఎంత పైన పోతుంటే దాని కాస్ట్, వాల్యూ, దాని డిప్రిసియేషన్ అంత ఎక్కువ ఉంటుందని ఈ చవటలకు తెలియదు. అంటే తీసుకున్న వాళ్ళు 98% మంది చవటలే, డబ్బున్న చవటలు. మళ్ళా మామూలు చవటలు అంటే అవమానించినట్టు అవుతుందని డబ్బున్న చవటలు, ఇది కరెక్ట్ వర్డ్. అయితే ఈ చవటలను అడ్డం పెట్టుకొని ఆ సేల్స్ చూపించి ఇంకా వందలాది చవటలను ఈ మార్గం వైపు ఆకర్షించడం జరిగింది. అంటే మీకు హై ఎండ్ లివింగ్, క్లాస్ లివింగ్ కావాలంటే మీరు హై రైజెస్తో తీసుకోవాల్సిందే. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో తీసుకుంటే మీ హోదా పెరగదు. యూడిఎస్ కూడా హై రైజెస్లోనే ఎక్కువ ఉంటుంది అని ఈ చెత్త నా కొడుకులు చదువుకున్న పెద్ద చెత్త నా కొడుకులు వెధవలకు ఈ ఫ్లాట్లు అమ్మడం జరిగింది. అయితే సమాజం ఈ ఫ్లాట్లు తీసుకున్న
సాఫ్ట్వేర్ చవటాలను చూసి వీళ్ళు ఇంత తెలివిమంతులు కదా, ప్రోగ్రామ్స్ రాస్తారు కదా, వీళ్ళకన్నా అంటే బాగా ఆలోచించే తీసుకొని ఉంటారని 10 మంది ఫాలో అవటం జరిగింది. అయితే ఈ పిచ్చి రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ట్రాప్లో పడి ఇక జనాలంతా ఆ, ఈ హై రైజ్ ట్రాప్లో పడ్డట్టున్నారు. బాగా డబ్బు కూడా ఉన్నట్టుంది. సో బ్లైండ్గా 3 రోజుల్లో ఒక హై రైజ్కి అప్రూవల్ తీసుకొని వందలాది హై రైజ్ ప్రాజెక్ట్స్ చకచక అప్రూవల్ తీసుకొని ఫైనాన్స్ అరేంజ్ చేసుకొని కట్టుతూనే ఉన్నారు. గత 3 ఏళ్లుగా ఇదే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఫస్ట్ వీళ్ళు కొంతమంది కస్టమర్ని విధవలు చేశారు, తర్వాత కస్టమర్ వీళ్ళని విధవలు చేశారు. ఎక్కువ నష్టపోయింది కస్టమర్స్ కాదు, కానీ బిల్డర్ విధవలు అని తెలుసుకోలేకపోతున్నారు ఈ అతి విశ్వాసం, అతి తెలివి ఉన్న ఈ వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్. అయితే మొన్న క్రెడైలో జరిగిన ఎగ్జిబిషన్కి స్టాల్స్ బాగానే పెట్టారు. ప్రతి 2 నెలలకు ఒకసారి ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ సేల్స్ 2% దాటలేదండి. ప్రతి వెంచర్కి 2% కన్నా సేల్స్ ఎక్కువ లేదు. అయితే వీళ్ళొక టార్గెట్ ఒక బిల్డింగ్ని పెట్టుకున్నాడు, అదే మై హోమ్ భూజా. ఈ మై హోమ్ భూజా అది ఒక్కటి అడ్డం పెట్టుకొని అక్కడ సెలబ్రిటీస్కి ఫ్లాట్స్ అంటగట్టి అక్కడ పెరిగిన ప్రైజెస్ని చూపెట్టి ఒక 10 కిలోమీటర్ల వరకు హై రైజ్లో అమ్ముదాము అంటే సెలబ్రిటీస్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొనేది హై రైజ్లో అని బాగా ప్రచారం చేసి ఆ ట్రాప్లో పడి బిల్డర్స్ అందరూ విపరీతమైన ప్రాజెక్ట్స్లో డబ్బు పెట్టి కట్టేశారు. అసలు కట్టేటప్పుడు కూడా వీళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు. మనం పన్నిన ట్రాప్లో మనమే పడ్డాము. జనాల దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. మనం క్రియేట్ చేసిన స్టోరీ అంత పండలేదు అని వీళ్ళకు అంటే ఊహలకు కూడా అందలేదు. అందుకోసము వందల సంఖ్యలో ఈ హై రైజ్లు గట్టిపారేస్తున్నారు. ప్రతి పేరున్న బిల్డరు, పేరే లేని బిల్డరు, అసలే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తెలియని సన్నాసులు కూడా ఈ దీంట్లో ఎంటర్ అయ్యి 2-3 ఎకరాలు కొనుక్కొని 2 బిల్డింగ్లు లేపి 81% ఫ్రీ ఏరియా అని చెప్తున్నారు. అసలు ఈ చదువుకున్న చవటలు ఈజీగా అడగాలి. ఒక 4000 గజాలలో 4000 ఒక ఎకరంలో 4000 గజాలలో నీవు ఒక బిల్డింగ్లు కట్టి ఒక 2 ఎకరాలకు 1 ఎకరం ఒక 30 అంతస్తులు కట్టి మిగతా 1 ఎకరము 80% ఫ్రీ స్పేస్ ఎట్లయితుంది అని ఏ చదువుకున్న విధవాయి పర్రకు అడగలేదు. నేను అందుకోసము చదువుకున్న విధవలను విధవా ఎందుకు అంటున్నా అంటే మీ చదువుకు ఒక దండము, మీ జ్ఞానం సంపాదనకు ఒక దండము, మీ ప్రశ్నించలేని చవటతనంకి ఒక దండము. అయితే ఇప్పుడు ఈ హై రైజర్స్ అమ్ముడు పోతలేవు అని క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. ఎన్ని ఫేర్లు పెట్టినా ఎన్ని ఎగ్జిబిషన్లు పెట్టినా ఎంక్వైరీలే తప్ప కన్ఫర్మేషన్లు లేవు. దీనికన్నిటికీ కారణం పొలిటికల్ అండ ఉంది కదా అని అప్రూవల్లు తీసుకొని వేలాది లక్షలాది కోట్లు గుమ్మరిచ్చి ఏటీఎంల డబ్బులు వచ్చేట్టు వస్తాయని ఊహించిన బిల్డర్లకు ఇప్పుడు షాక్ తగులుతుంది. ఎకనామిక్స్ అసలు చాలా మంది బిల్డర్లకు చదివే రాదు. మనం క్రెడై సదస్సులో ఒక బిల్డర్ అన్న కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడింది మనం చూడలేము.
అంటే ఇన్నేళ్ళు ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఉండి సరిగ్గా ఇంగ్లీష్ పదాలు కూడా రాని, అంటే ఇంగ్లీష్ రావాలని మ్యాండేటరీ అంటలేను నేను, తెలుగు కూడా సరిగ్గా కన్స్ట్రక్ట్ చేసి మాట్లాడి కన్విన్స్ చేయలేని ఎండీలు ఈ క్రెడే సదస్సుకు వచ్చి, డైరెక్టర్లు ఈ క్రెడే సదస్సుకు వచ్చి, ప్రాజెక్ట్ మేనేజర్లు ప్రాజెక్ట్ మార్కెటింగ్ మేనేజర్లు ఈ సదస్సుకు వచ్చి ఏమి తీశారు అని అడుగుతున్నా. అసలు వీళ్లకు పాత చింతకాయ పచ్చడి పెట్టుకొని తినడం తప్ప ఈ లేటెస్ట్ వరల్డ్లో అసలు యూట్యూబ్లో ఒక యాడ్ ఎలా ఇవ్వాలో కూడా తెలియని చవట దద్దమ్మలు వీళ్ళు. అయితే ఈ క్రెడే సదస్సు చాలా విషయాలు బహిర్గతం చేసింది, బయటపెట్టింది. అదేమంటే మీరు క్రెడే సదస్సులో స్టేజ్ పై ఉన్న పెద్ద సంస్థల యొక్క ముఖ్య అధికారుల ముఖాలను చూస్తే మొత్తంగా వాడిపోయి ఉన్నాయి, మాడిపోయి ఉన్నాయి, మసైపోయి ఉన్నాయి. చాలా మంది రాస్తున్నారు మీ వీడియో చూసి కూడా ఎవడు ఆగుతలేడు అని. ఎవడు ఆగుతలేడు ఆగుతున్నాడు అనేది సేల్స్ ఫిగర్స్ చూస్తే అర్థమైపోతుంది. నా వీడియో వల్ల అవి ఆగుతాయి అని నేను ఎప్పుడూ క్లెయిమ్ చేయలేదు, కానీ కన్సిడరబుల్ అంటే సైజబుల్ మెజరబుల్ డ్యామేజ్ చేసిన నేను, మామూలుగా కాదు. అసలు ఏ డౌట్ లేకుండా సాగుతున్న రియల్ ఎస్టేట్లో విషబీజం వేసింది మంచి మార్గం ఛానల్ మాత్రమే. అసలు ప్రాజెక్ట్ని పరిశీలించిన వాడు లేడు, ఇవాల్యుయేట్ చేసిన వాడు లేడు, రివ్యూ చేసిన వాడు లేడు. అంటే ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ యొక్క రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ఓన్లీ డ్రోన్ విజువల్స్, ఓన్లీ భజనలు తప్ప ఎవ్వడు ఒక రివ్యూ వీడియో వేసి దానిలో నొసుగులు చూపించిన దాఖలాలే హైదరాబాదులో కాదు ఎక్కడా లేవు. అయితే ఈ క్రెడే సదస్సులో ఒక్కొక్క అధినేత ముఖం ఎందుకు మాడిపోయి ఉన్నది, దానికి జవాబు ఉన్నదా? రియల్ ఎస్టేట్ అంత పెరుగుతూ ఉంటే, అంత ప్రీ బుకింగ్లు అవుతుంటే, అంత ప్రీ లాంచ్కు జనాలు ఎగబడుతుంటే మరి మీ ముఖాలు మాడిపోయి వాడిపోయి అసహ్యంగా దరిద్రంగా ఎందుకు తయారయ్యాయి? ఒకరి ముఖంపై కూడా చిరునవ్వు ఎందుకు కనిపిస్తలేదు? మీరు కట్టిన హై రైజులు రాజీవ్ స్వగృహకు ఏమాత్రం తీసిపోవు. రాజీవ్ స్వగృహాలు ఏ క్వాలిటీ యూజ్ చేస్తారో ప్రముఖ సంస్థలు తమ హై రైజెస్లో అంతే క్వాలిటీ యూజ్ చేస్తాయి. కానీ ఒక్కొక్క ఫ్లాటు 1.5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు. ఎందుకంటే అది ప్రైమ్ లొకేషన్ అట. ప్రైమ్ లొకేషన్ ఎలా అంటారు అంటే ప్రతి ఒక్కటి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు దూరం ఉంది. ఎయిర్పోర్ట్ కేవలం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. అంటే ఎయిర్పోర్ట్ని అడ్డం పెట్టుకొని, కానీ లాస్ట్కి ఏటీఎంలు కూడా అడ్డం పెట్టుకొని, స్కూళ్ళను అడ్డం పెట్టుకొని, కొనాకు చచ్చేటప్పుడు పడున్న హాస్పిటల్లో అడ్డం పెట్టుకొని కూడా ఈ ప్రాజెక్ట్స్ అమ్మే విఫల ప్రయత్నం క్రెడే సదస్సులో జరిగింది. అయితే ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ని ఇవాల్యుయేట్ చేసి రివ్యూ చేసి మంచి మార్గం తీస్తూనే ఉంది. అదే నన్ను ఇన్వైట్ చేసి నన్ను మాట్లాడమంటే అద్భుతమైన రీతిలో మీ రియల్ ఎస్టేట్ని ఎలా వదిలించుకోవాలి అని నేను చక్కగా 1000 కోట్ల సంపాదించే అధిపతులకు కూడా పూసగుచ్చినట్టు చెప్పేవాడిని. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్లకు నేనంటే గిట్టదు. చాలామంది నా యూట్యూబ్లో వచ్చి గడబడి చేయడానికి ట్రై చేస్తుంది. చూడండి, మీరు ఎన్ని కమెంట్స్ రాసినా, మీరు ఎంత కష్టపడి దానికి మీరు వ్యతిరేకించినా నేను ఏం చేయనండి, ఒక క్లిక్ చేస్తాను మీ ఐడిపై, రైట్ క్లిక్ చేస్తాను, బ్లాక్ చేసి పారేస్తాను. ఎందుకంటే నా స్వార్థము, నా ఛానల్, నా సబ్స్క్రైబర్స్ నాకు ముఖ్యం కనుక.
వేలాది సబ్స్క్రైబర్లని మీరు మిస్గైడ్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను కనుక మిమ్మల్ని ఒక్క రైట్ క్లిక్ చేసి పీకి పారేస్తా. సో మీరు ఎంత కష్టపడి కమెంట్ పెట్టినా నేను చదివి దాని మంచి రీతిలో మిమ్మల్ని బయట సాగనంపుతా. ఎందుకంటే క్వశ్చన్స్ ఇన్వెస్టిగేటివ్, లాజికల్. పోనీ మీరు అడగండి, మీరు ఇలా ఇచ్చారు కదా మరి దీనికి లాజిక్ ఏమి అని అడగండి. నేను మీకు మ్యాజిక్ చూపిస్తాను. కానీ మ్యాజిక్ ఏం లేకుండా అని మీకు ఏం అవసరం లేకుండా కావాలని నా ఛానల్కి వచ్చి మీరు ఇది తప్పు అది తప్పు అని వితండవాదం చేస్తే రైట్ క్లిక్కే దిక్కు. ఎందుకంటే నా స్వార్థం నాకు ముఖ్యం, నా సబ్స్క్రైబర్స్ నాకు ముఖ్యం. సబ్స్క్రైబర్స్ యొక్క దృష్టిని మీరు మీ వైపు మరల్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు చేయవలసిన పని ప్రాజెక్ట్స్ కాస్ట్ను 150% తగ్గించండి. సబ్స్క్రైబర్స్ని మీ వశం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రాజెక్ట్ కాస్ట్ 150% తగ్గిస్తే నేనే మా సబ్స్క్రైబర్లని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రాజెక్ట్స్ కొని సుఖంగా ఉండండి అని నేనే సజెషన్ ఇస్తాను. కానీ మీరు మోసపూరితంగా 200, 300% ఒక్కొక్క ఫ్లాట్ రేటు పెంచి దాన్ని ఈజ్ ఆఫ్ లివింగ్, మీ లైఫ్ స్టైల్ అని కాకమ్మ కథలు చెప్పి వాళ్లకు మభ్యపెట్టాలంటే నేను ఊరుకోను. నేను రివ్యూస్ చేస్తూనే ఉంటాను. కనుక మీరు ఎన్ని క్రెడై సభలు పెట్టినా లేదా మన కేఏ పాలు పెట్టినట్టు స్వస్థత కూటములు పెట్టినా, రియల్ ఎస్టేట్ కూటములు పెట్టినా, ఎన్ని పెట్టినా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఒకటే ఒకటి, వాల్యూ ఫర్ మనీ. తమ కష్టపడి సంపాదించిన డబ్బుకు ప్రతి రూపాయికి చెల్లుబాటు అవుతుందా లేదా. ఈజ్ ఆఫ్ లివింగు, స్టాండర్డ్ ఆఫ్ లివింగు, ఏరియా ఆఫ్ లివింగు ఇవన్నీ చచ్చి శవాలై శ్మశానంలో పడ్డాయి. ఇప్పుడు మీరు కొత్త ట్రెండ్ అందుకోవాల్సిందే. అదేమంటే ప్రైజింగ్ ఈజ్ కింగ్. ప్రైజింగ్ వల్ల మీ ప్రాపర్టీస్ అమ్ముడు పోతాయి. కానీ కాకమ్మ కథలు చెప్తే ఎవరివి అమ్ముడు పోనివ్వను. అది ఎంత ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అయినా ఫ్లాప్ అయ్యే అవుతుంది. ఇది నా శాపము. మీరు రాజీవ్ స్వగృహలో ఏం మెటీరియల్ యూజ్ చేస్తారో అదే మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ వెస్ట్ హైదరాబాద్. ఎవడో ఒకడో ఇద్దరో మార్బుల్ ఫ్లోరింగ్ చేస్తుంది తప్ప మిగతా వాళ్ళంతా వినైల్ ఫ్లోరింగు, అడ్డమైన చీప్ మెటీరియల్, అల్యూమినియం విండోస్ యూజ్ చేసి ఒక డోరును చిన్న చిన్న పీసులు పెట్టి అటాచ్ చేసి పైన ఒక ప్లై వేసి దాన్ని ఒక డోర్ అని చెప్పి, అంటే మీకు ఒక 6-7 వేలు 8 వేలు ఖర్చు అయ్యే ఒక డోరును మీరు కేవలం అంటే కేవలం 200-300లో తయారు చేసి ఆ కోట్లాది విలువ చేసే ఫ్లాట్కు బిగిస్తున్నారు. సిగ్గు అంటే మీకు సిగ్గే లేదు. 1.5 కోటి విలువ చేసే ఫ్లాట్కు మీరు 300 రూపాయల డోర్ బిగిస్తారు. అది ఒక డోర్లో 4-5 పీసులు. ఆ పీసులు అంతా కలిపి ఫెవికాల్ పెట్టి పైన ఒక ప్లై పెట్టేసి, డెకోలం పెట్టేసి లేదా ప్లై పెట్టేసి, ఒక ఇమిటేషన్ టేక్వుడ్ లాంటి పైన ఒక ప్లై పెట్టేసి మీరు 1.5 కోటి ఫ్లాట్కి తగిలిస్తున్నారంటే మీ కక్కుర్తి, మీ ద్రోహం ఎలాంటిదో నేను ఆల్రెడీ నా ఛానల్లో క్లియర్గా చెప్పాను. ఇప్పుడు కూడా మించిపోలేదు. మీ చచ్చుబడ్డ ఈ హైరైజ్ అమ్ముడు పోవాలంటే మీరు మీ ప్రాఫిట్స్ని 150% తగ్గించుకోండి. అంటే మీరు కలలు కన్నా 50, 30, 20% మీరు ఏం చెప్తున్నారు కదా, ఆ ప్రాఫిట్స్ మీరు తీసేసుకోండి. కానీ 200%, 300% నాకేస్తామంటే నేను ఏమాత్రం ఊరుకోను. నేను ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. ఎడ్యుకేట్ చేస్తూ
చేస్తూనే ఉంటా. ఎందుకంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి, కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు. వాళ్ళనంతా ఎడ్యుకేట్ చేసే బాధ్యత నాదే కదా. అందుకోసం మీరు క్రెడై లాంటి 1000 ఎగ్జిబిషన్స్ పెట్టినా మీ సేల్స్ పెరగవు. మీ మార్కెటింగ్ పర్సన్స్ శుద్ధ వేస్ట్ గాన్లు, చెత్త నా కొడుకులు. వాళ్లకు పాపులేషన్ పెరుగుతుంది, భూమి తక్కువ ఉంది. మీ హై రైజ్లో మీ స్టాండర్డ్స్ హై అవుతాయి. వాల్యూ ఫర్ మనీ, యూడిఎస్ అని చెత్త 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 ఐడియాస్తో మీరు ఇలాగే కొనసాగారంటే అవన్నీ పావురాలు, పిచ్చుకలు ఉండే గూడులా మారిపోయి మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. దయచేసి మీ ధోరణి మార్చుకోండి. లక్షలాది మిడిల్ క్లాస్ ప్రజలు ఇల్లు కొనడానికి తాపత్రయపడుతున్నారు. వాళ్ళు రెడీగా ఉన్నారు. మీ ధర జస్ట్ 150% తగ్గించేసేయండి. జస్ట్ 150 తగ్గియండి, 150% తగ్గియండి. తప్పకుండా నేనే నా తరఫు నుంచి సబ్స్క్రైబర్స్ పంపిస్తా. వాళ్ళకి అమ్ముకోండి, జేబుల్ డబ్బులు వేసుకోండి. లేదు మేము ఇలాంటి 100 క్రెడై సదస్సులు పెడతాము, మేము వేలాది రూపాయలు టీవీ ఛానళ్ళ ఖర్చు పెట్టి అడ్డమైన యాడ్స్ ఇస్తామంటే మంచి మార్గం ఛానల్ ఏమాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే మీ ప్రతి ఒక్క వెంచర్ నా స్క్రూటినీ అయి, నా రివ్యూ అయి బయట పోతే కానీ మీకు మోక్షం లభించదు. అందుకోసము దయచేసి అందరూ హై రైజెస్ మీ ప్రాజెక్ట్ని రీజనబుల్ ప్రైస్ పెట్టి రివ్యూకి నా ఛానల్కి పంపించి నా రివ్యూ తర్వాతనే మీరు ఏదన్నా కార్యక్రమం స్టార్ట్ చేయండి. అంటే అంత పెద్ద పోటుగాడిగా అని మీరు అడగొచ్చు. అవును, సంవత్సరంలోనే నేను పోటుగాడిలా ఎదిగి నా ఛానల్లో అందరూ సబ్స్క్రైబర్స్ పోటుగాళ్ళే. మీరు ఏ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినా బురిడి కొట్టించవచ్చు, కానీ మంచి మార్గం సబ్స్క్రైబర్ని మీరు ఎట్టి పరిస్థితిలో బురిడి కొట్టియలేరు. వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్. మీరు ముట్టుకున్నారంటే మసైపోతారు. అర్థమైందా? అంటే మంచి మార్గం ఛానల్ మీరు చూసినా మీరు చక్కబడతారు, చల్లబడతారు. కనుక మీరు కూడా మంచి మార్గం చూడండి. మీ ప్రాజెక్ట్స్ రివ్యూకు పంపించండి. చాలా తక్కువ ప్రైస్లో మీరు అమ్మదలుచుకుంటే అమ్మండి. మా సబ్స్క్రైబర్ని మీ వైపు పంపుతాము. వాళ్ళు అన్లిమిటెడ్ మనీ, అన్లిమిటెడ్ జనాలు, అంతా అన్లిమిటెడ్ ఉన్నోళ్ళే ఉన్నారు. సో మీ అన్లిమిటెడ్ వెల్త్ ఉన్నోళ్ళని మీదికి పంపిస్తాను. మీరు తప్పకుండా ఆ చీప్ ప్రాజెక్ట్స్ మా కాస్ట్లీ సబ్స్క్రైబర్స్ కమ్మి మీరు డబ్బులు దండిగా సంపాదించుకుంటారు అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీ ఫైనాన్షియల్ డొనేషన్స్ ఏమన్నా ఉంటే మీరు కూడా అందించవచ్చు అని కోరుకుంటూ నమస్కారం.